అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున ప్రజల మీద ఈ మోత మోగిస్తూ మరోవైపున మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత ద్రోహం ప్రజలకు చేస్తూ ధైర్యంగా కళ్ళు ఆర్పకుండా ఈ రాష్ట్రం అతలాకుతలమైపోయింది, ఈ రాష్ట్రాన్ని బాగుపరచటం నా ఒక్కడి వలనే సాధ్యమవుతుంది అని అబద్ధాలు మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే, నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. భూమి దగ్గర ఒక నక్క ₹1 అప్పు తీసుకునిందంట. ఆ అప్పు తీర్చమని భూమి అడుగుతూ ఉంటే ఈ నక్క పరిగెత్తుతూనే ఉంది. నక్క పరిగెత్తే కొద్దీ భూమికి అంతం లేదు కాబట్టి భూమి అడుగుతూనే ఉంది, నా ₹1 ఎప్పుడు చెల్లిస్తావు, నా ₹1 ఎప్పుడు చెల్లిస్తావు అని.